లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు, చేర్పులు, ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగవలసిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటులు, మొట్టమొదటి ఆకాశవాణి తెలుగు న్యూస్ రీడర్ కొంగర జగ్గయ్య, కేంద్ర మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి, రొండా నారపరెడ్డి, మాగుంట కుటుంబం నుంచి సుబ్బరామిరెడ్డి, ఆయన భార్య పార్వతమ్మ, ఆయన సోదరులు శ్రీనివాసులరెడ్డి వంటి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 5 శాసనసభ నియోజకవర్గాలు పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి అత్యధికంగా 4 పర్యాయాలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం అభ్యర్థి సిద్ధా రాఘవరావుపై 2,14,851 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ పరిధిలో జిల్లా ప్రధాన కేంద్రమైన ఒంగోలుతో పాటు పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, కొండపి శాసనవర్గ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 15,87,348 మంది. వీరిలో పురుషులు 7,92,451 మంది కాగా మహిళలు 7,94,805 మంది ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ పర్యాయం 1,18,211 మంది ఓటర్లు పెరిగారు. నియోజకవర్గం మొత్తం మీద మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. గిద్దలూరు నియోజకవర్గంలో అత్యధికంగా 2,37,079 మంది ఓటర్లు ఉండగా ఎర్రగొండపాలెంలో అత్యల్పంగా 1,99,960 మంది ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు మొత్తం మీద 6,815 మంది ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో యువ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువ ఓటర్లు 36,996 మంది ఉన్నారు. 1952లో ఒంగోలు పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇండిపెండెంట్లు 2 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, సిపిఐ 1 సారి గెలుపొందాయి. ప్రముఖ సినీ నటులు కొంగర జగ్గయ్య ఒంగోలు పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 1967లో 80,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అలాగే మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు కూడా ఒంగోలు పార్లమెంటు నుంచి 1977లో బీఎల్డీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఇక ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు గెలుపొందింది మాగుంట కుటుంబం. మాగుంట సుబ్బిరామిరెడ్డి, ఆయన భార్య మాగుంట పార్వతమ్మ, ఆయన సోదరులు మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ఇక్కడి నుంచి పార్లమెంటు సభ్యులుగా సేవలందించారు. 1991 నుంచి 2009 వరకు మధ్యలో 1999 ఎన్నికలు మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి మాగుంట కుటుంబమే ప్రాతినిధ్యం వహించింది. 1999 ఎన్నికల్లో కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి 15,658 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రమైన ఒంగోలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. సాగు, తాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ పరిధిలో రైల్వేలు, జాతీయ రహదారుల నిర్మాణంలో గణనీయమైన అభివృద్ది జరిగింది. ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ రైల్వే స్టేషన్లను 65 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్, అమృత్ భారత్ రైళ్లకు ఒంగోలులో స్టాప్ ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. గుంటూరు, గుంతకల్లు, డంబ్లింగ్ విద్యుదీకరణ, గూడూరు, విజయవాడ 3వ లైను పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసులు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దొనకొండ శ్రీకాళహస్తి రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయి. బెంగళూరు మేదరమెట్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో అధిక భాగం ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే జరగనున్నది. అత్యవసర సమయాలలో విమానాలు, హెలికాప్టర్లు దిగడానికి వీలుగా జాతీయ రహదారులపై ఎయిర్ స్క్రిప్ట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి కేటాయించిన 2 ఎయిర్ స్క్రిప్ట్లు కూడా ప్రకాశం జిల్లాకే రావడం విశేషం. ఇందులో ఒకటి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద నిర్మిస్తుండగా మరొకటి మేదరమెట్ల వద్ద బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలను చూస్తే ఒంగోలు శాసనసభ నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానమైనది తాగునీటి సమస్య. అలాగే ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారిన తర్వాత ఇందులో విలీనమైన పంచాయతీలు, శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు. డంపింగ్ యార్డు, నగరంలో రహదారులు, డ్రైన్ల నిర్మాణం, పోతురాజు కాలువ ఆధునీకరణ వంటి సమస్యలను తీర్చినప్పటికీ ఇంకా తీర్చవలసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల్లో ఉపాధి, సాగు, తాగునీటి సమస్యలు ప్రధానమైనవి. జిల్లా వాసుల కల వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని పశ్చిమ ప్రాంత వాసుల కష్టాలు చాలా వరకు తీరినట్లే. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో తాగు, సాగునీటి సమస్యలు ప్రధానమైనవి. వ్యవసాయమంతా బోర్లపైనే సాగుతోంది. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో ఫ్లోరైడ్ నీరే వీరికి ఆధారం. దాదాపు ఏడాది పొడవునా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయవలసిన పరిస్థితి ఉంది. ఉపాధి అవకాశాలు లేకపోవడం, వ్యవసాయానికి నీటి వసతి లేకపోవడంతో యువత, శ్రామికులు ఉపాధి కోసం వలసబాట పట్టక తప్పడం లేదు. అయితే ఈ ప్రాంతంలోని యువత ఎక్కువగా సైన్యం, పారామిలిటరీ బలగాల్లో చేరి తమ ప్రాంతానికి ఒక ప్రత్యేకతను సాధించారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని సమస్యలలో ముఖ్యమైనవి. మార్కాపురం పట్టణంతో పాటు దీని పరిధిలోని అన్ని మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటికి బోరుబావులే ఆధారం. వ్యవసాయానికి కూడా వర్షాధారం లేదా బోరుబావులే ఆధారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అధిక భాగం అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ చెంచు, గిరిజనుల సంఖ్య ఎక్కువ. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. దీంతో అభివృద్ది పనులలో వేగం పుంజుకుంది. రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని బాగా వెనుకబడిన ప్రాంతం. ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంత యువత ఇతర ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్తుంటారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిశీలిస్తే నియోజకవర్గ పరిధిలో అధిక శాతం సాగుభూమి సాగరు కాలువ కింద ఉన్నా సక్రమంగా నీరు అందకపోవడంతో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగటం పరిపాటిగా మారింది. ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని ఎంతో కాలంగా ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. ఇక్కడ వ్యవసాయం తప్ప ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు జరిగితే ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉన్న కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ప్రధానమైనది. రాష్ట్రంలోనే ఉపాధి కోసం వలస వెళ్లే వారిలో అధికులు ఈ ప్రాంతం వారే కావడం గమనార్హం. రక్షిత మంచినీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు ఉపాధి కోసం వలసబాట పట్టక తప్పడం లేదు. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ కల సాకారమైతే ఈ ప్రాంత యువత ఉపాధి కోసం వలసబాట పట్టాల్సిన అవసరం ఉండదు. దొనకొండ, శ్రీకాళహస్తి రైల్వే మార్గం పట్టాలు ఎక్కడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో కూడా ఉపాధి, తాగు, సాగునీటి సమస్యలే ముఖ్యమైనవి. ఈ నియోజకవర్గం మొత్తం మీద సరైన విద్య, వైద్య సౌకర్యాలు లేవు. గ్రామాలకు రహదారులు లేవు. సాగు, తాగునీటి వసతులు కూడా సరిగ్గా లేవు. వ్యవసాయం తప్ప ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. ఒంగోలు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, వ్యాఖ్యానం కనపర్తి రాణి, కె సుగుణ, సాంకేతిక సహకారం తూములూరి బాలమురళీకృష్ణ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం.